హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగున్నారని ఆశిస్తున్నాను, అలాగే ఉండాలని కోరుకుంటున్నాను. ఇదైతే మా పాప బర్త్డే జరిగిన ప్లేస్ అండి. ఈ ఫంక్షన్ హాల్ స్టార్టింగ్ నుంచి ఇట్లాగా బెలూన్స్తో పాప ఫొటోస్ పెట్టి డెకరేషన్ అయితే చేయించామండి. ఈ ఫొటోస్ అన్నీ ఫోటోషూట్లో చేసాం కదా, ఆ ఫొటోస్ అక్కడక్కడ పెట్టించాము, బాగుంటుంది అని. ఇలా ఓపెన్ చేస్తే డోర్స్ ఇట్లా ఫంక్షన్ హాల్లో లోపలైతే డెకరేషన్ ఇలా చేయించాం. ఇవి మంత్ వైజ్ అయితే బర్త్డే ఫొటోస్ అండి, దగ్గరుండే చేయించుకున్నాము. నేనైతే దీంట్లో ఇన్వాల్వ్ అవ్వలేదండి. మా హస్బెండ్ మా మామయ్య గారు ఇద్దరే మొత్తం చూసుకున్నారు. ఫంక్షన్ హాలు, ఫుడ్, డెకరేషన్ ఎలా చేయాలి, ఏం చేయాలి మొత్తం వాళ్ళే చూసుకున్నారు. మేము ఇలాగా లోపలికైతే ఎంట్రీ అయ్యేటప్పుడు ఇలా కోలాటం పెట్టించి మ్యూజిక్ అయితే పెట్టించారండి. నాకేంటో తెలియదు, ఆనంద బాష్పాలు అంటే ఎప్పుడు వినడమే కానీ ఎక్స్పీరియన్స్ అయితే చేయలేదండి. ఇక్కడ మా వదిన పిల్లలు అయితే చూడండి, నా ఎదురుగా చేరి వాళ్ళు నాకు వెల్కమ్ చెప్తున్నారు ఆ కోలాటం వాళ్ళతో. ఈ సిచ్యువేషన్ ఇట్లాగా ఆ క్రాకర్స్కి పైన అట్లాగా తలుకులు పడేదానికి, కింద ఏ ఫాగ్కి, దాంట్లో మేము స్పెషల్గా అనిపించేదానికి నాకైతే భలే అనిపించిందండి. ఆనంద బాష్పాలంటే నేను ఫస్ట్ టైం అప్పుడే ఎక్స్పీరియన్స్ చేశాను. కన్నీళ్ళు అయితే అసలు ఆగట్లేదు, ఆనందం పట్టలేకపోతున్నాను నేనైతే. లోపల పాపనైతే ఇట్లాగా కారు మీద చాలా స్పెషల్గా అమ్మాయిని ఎంట్రీ అయితే ఇప్పించాం. ప్రతిదీ పాప ఎంజాయ్ చేసింది, అందరూ ఆశ్చర్యపోయారు. పాప కోఆపరేషన్ లేకపోతే అసలు ఇంత ఇదిగా జరిగేదే కాదు. పాప అయితే మంచిగా కోఆపరేట్ చేసి మంచిగా ఫొటోస్ దిగుతూ అందరినీ పలకరించుకుంటూ అందరికీ హాయిలు బాయిలు చెప్తూ ప్రతిదీ ఎంజాయ్ చేస్తూ మమ్మల్ని ఎక్కడ ఇబ్బంది అయితే పెట్టలేదండి. నిజం చెప్పాలంటే తనకి అప్పుడు ఫుడ్ కూడా తినలేదు, కానీ ఆ ఫంక్షన్లో మాత్రం ఎలాంటి ఇబ్బంది పెట్టలేదు తను. స్టేజ్ డెకరేషన్ అయితే ఇట్లాగా చేయించుకున్నాము. ఇంకా ఈ కేక్ తన కోసమని పర్సనల్గా చేయించామండి. నాకైతే ఈ థీమ్ బాగా నచ్చింది. ఇక ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం స్టేజ్ ఎక్కి నేను మా హస్బెండ్ మా పాపని ఇలా ఎత్తుకున్న కేక్ అయితే కట్ చేయడం అయితే జరిగిందండి. ఒక 2 కటింగ్లు మేము చేస్తే థర్డ్ కటింగ్ మా పాప చేసింది. అందరం ఫంక్షన్ అయితే బాగా ఎంజాయ్ చేసామండి. మీరు నా వీడియో కనుక ఇలాగే ఎంజాయ్ చేస్తుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.